హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్కేలేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అత్తయ్య వాళ్ళు చార్ధం యాత్రకైతే వెళ్తున్నారు. ఇది 15 డేస్ ట్రిప్. చార్ధం అంటే 4 ధామలు: గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ ఇయర్ సరస్వతి నది పుష్కరాలు కూడా వచ్చాయి కదా. చార్ధంతో కలిసి సరస్వతి నది పుష్కరాలు కూడా ప్లాన్ చేశారనమాట. అత్తయ్య వాళ్ళకి ఏమేమి ప్యాక్ చేశాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్, పౌడర్, సేఫ్టీ పిన్స్, ప్లక్కర్స్, టిక్స్ ఇలాంటివన్నీ చిన్న పర్స్లో పెట్టాను అనమాట, హ్యాండ్ బ్యాగ్లో. అండ్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ కావాలి. అండ్ కోకోనట్ ఆయిల్ అయితే కాళ్ళు ఏమైనా మండితే రాసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి పెట్టాను. బాడీ లోషన్ ఎందుకంటే అక్కడ చాలా బాగా ఉంటుందంట. ఇది రాసుకుంటే స్కిన్ స్మూత్గా ఉంటుంది కాబట్టి దానికోసమే నేను బాడీ లోషన్ పెట్టాము. అండ్ కంపల్సరీ మనకు కావాల్సింది మెయిన్ మెడిసిన్స్ అనమాట. మెడిసిన్స్, షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, అండ్ ఈనో ప్యాకెట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అలాగే జెండు బామ్. ఏంటంటే హెడేక్ ఏమైనా వస్తే జెండు బామ్ యూజ్ అవుతుందని చెప్పి అది కూడా పెట్టాము. అండ్ గ్యాస్ ట్యాబ్లెట్స్ కూడా పెట్టాము. అండ్ మూవ్ అనేది ఎందుకు పెట్టానంటే, నేను ఇక్కడ వాళ్ళు వాక్ చేసి వెళ్తారు కాబట్టి సడన్గా ఏమైనా లెగ్ పెయిన్ వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా స్ప్రే చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి మూవ్ పెట్టాను. అలాగే మెంతిపిండి ఎందుకు పెట్టానంటే, అత్తయ్య వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మెంతిపిండి అనేది తాగుతారు, దానికోసం అది పెట్టాను. ఇవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేశాను. అండ్ షుగర్ ట్యాబ్లెట్స్ మాత్రం అత్తయ్య హ్యాండ్ బ్యాగ్లో కొన్ని పెట్టుకున్నారు. ఇవన్నీ షోల్డర్ బ్యాగ్లో పెడతాను అనమాట. అండ్ మేము ఇక్కడ ఒకటి మిస్ చేసాము. అదేంటంటే వార్మర్స్ పెట్టలేదు. వార్మర్స్ కూడా మీరు వెళ్తే కనుక పెట్టుకోండి. ఆధార్ కార్డు కూడా కావాలి ఇక్కడ. ఆధార్ కార్డు కూడా ఒకటి పెట్టుకోండి. వాళ్ళు ఏమైనా అడిగితే సడన్గా మీరు చూపించాలి కాబట్టి ఆధార్ కార్డు అనేది కూడా పెట్టుకోండి. ఇవన్నీ నేను అత్తయ్య హ్యాండ్ బ్యాగ్లో పెట్టాము. అండ్ ఇక్కడ జర్కిన్స్ కూడా కావాలి కంపల్సరీ. జర్కిన్, అలాగే ఒక బ్లాంకెట్, గ్లౌజెస్, ఒక క్యాప్ అండ్ నీ ప్యాడ్స్, ఇవన్నీ ఒక షోల్డర్ బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు పట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, అలాగే తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి షోల్డర్ బ్యాగ్లో ఒకటి ఇవన్నీ పెట్టుకోండి. అండ్ రెయిన్ కోట్ ఎందుకంటే అక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, సడన్గా ఎండ వస్తుంది, వర్షం కూడా పడుతుందంట, అందుకోసమే రెయిన్ కోట్ పెట్టాము. అండ్ వీడియోస్ దిగడానికి కూలింగ్ స్పెట్స్, సెల్ఫీ స్టిక్ ఒకటి పెట్టాను. అక్కడ పుష్కర స్నానం చేశాక ఒడ్డున దీపారాధన చేసుకోవడానికి ఇక్కడ పసుపు, కుంకుమ, ఒత్తులు ఇలాంటివి పెట్టాను అనమాట. ముద్ద కర్పూరం ఎందుకంటే మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గుతాయి పైకి వెళ్ళినప్పుడు. అందుకే ఈ ముద్ద కర్పూరం స్మెల్ చూస్తే లెవెల్స్ పెరుగుతాయని చెప్పి అది కూడా పెట్టాము. హాట్ వాటర్ ఫ్లాస్క్ ఒకటి, అండ్ వాటర్ బాటిల్స్, బ్రష్ హోల్డర్, సోప్ హోల్డర్ ఇవి కూడా పెట్టాము అనమాట. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టాము, బాదం, పిస్తా ఇలాంటి. ఇందులో కొన్ని మాత్రమే పట్టుకెళ్ళారు, మొత్తం పట్టుకెళ్ళలేదు. అలాగే 2 పచ్చడి బాటిల్స్ పెట్టాము, టొమాటో అండ్ లెమన్. ఇది పెట్టిన తర్వాత ట్రాలీ బ్యాగ్లో ఏం పెట్టామంటే, అండ్ 4 సారీస్, 4 డ్రెస్సెస్ పెట్టామన్నమాట. ఎందుకంటే డ్రెస్సెస్ అనేది ఫ్రీగా ఉంటాయి, మనం పైకి వాళ్ళు ఎక్కడానికి డ్రెస్సెస్ పెట్టి ఒక స్వెటర్ కూడా పెట్టాము. అండ్ వాళ్ళు కొన్ని స్నాక్స్ కూడా పట్టుకెళ్ళారు, మూంగ్ దాల్, బిస్కెట్స్ అలాంటివి. అండ్ ట్రెక్కింగ్ షూస్, కంపల్సరీ షూస్ అయితే ఉండాలి. ఆ శివయ్య దయ వల్ల అత్తయ్య మామయ్య వాళ్ళు క్షేమంగా రావాలి.